ప్రైజ్ ద లార్డ్. దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. యేసయ్య సిలువలో పలికిన 7 మాటలలో మొట్టమొదటి మాటను ధ్యానించుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పెను. యేసయ్య పలికిన ఈ మాటలో 3 అంశములు మనకు కనబడుతున్నాయి. 1 విజ్ఞాపన, 2 ప్రేమ, 3 క్షమాపణ. మొట్టమొదటిగా విజ్ఞాపన. యేసయ్య విజ్ఞాపనము చేస్తున్నారు. ఏమనంటే, అక్కడ ఆయనను హింసిస్తూ, ఆయనను గాయపరుస్తూ, ఆయనను హేళన చేస్తూ, ఆయనను కొరడాలతో కొట్టి, ఆయన శరీరం అంతా దున్నబడిందని, ఆయన శరీరం అంతా కూడా రక్తసిక్తమైనదని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ వారి కొరకు ఆయన విజ్ఞాపనము చేయుచున్నాడు. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని తండ్రి వారి పక్షముగా విజ్ఞాపనం చేస్తున్నాడు. అవును, ఆయన అలాగు విజ్ఞాపనము చేయబట్టి పాపము నుండి, శాపము నుండి, నిత్య నాశనము నుండి, నరకాగ్ని నుండి కూడా యేసయ్య మనలను రక్షించి ఈరోజు మనలను నీతిమంతులుగా తీర్చాడు. గనుక దేవుని బిడలమైన మనము కూడా తండ్రి వలె మనలను హింసించే వారి కొరకు, మనలను బాధించే వారి కొరకు, మనలను కష్టపరిచే వారి కొరకు, హింసించే వారి కొరకు మనము కూడా విజ్ఞాపనము చేయాలని యేసయ్య మనకు మాదిరి చూపాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనంలో మనం చూస్తే, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించి వారి కొరకు ప్రార్థన చేయుడి అని యేసయ్య ఎలాగైతే చెప్పాడో అలాగే యేసయ్య కూడా మన కొరకు, హింసించే వారి కొరకు ఆయన విజ్ఞాపనము చేస్తున్నాడు. మనము దేవుని కుమారులుగా ఉండాలి అంటే మనము కూడా మనలను హింసించే వారి కొరకు మనము ప్రార్థించినప్పుడు, వారి పక్షముగా విజ్ఞాపనము చేసినప్పుడు, ప్రభువా వారిని క్షమించు, వారిని కూడా రక్షించు, వారిని కూడా నీ మహిమకు చేర్చుకో ప్రభువా అని మనము ప్రార్థించినప్పుడు మనము ఆయన కుమారులుగా మనము ఈ లోకములో జీవించగలుగుతున్నాము. రెండవదిగా మనము చూస్తే దేవునిలో ప్రేమ కనబడుతుంది. తండ్రి, వీరేమి చేయుచున్నారు, వీరెరుగరు గనుక వీరిని క్షమించమని. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించి తన కుమారుడైన యేసుక్రీస్తును ఆయన ఈ లోకానికి పంపించారు. ఎంతగా అంటే ఆయన ప్రేమకు అసలు కొలతలే లేని ప్రేమ. అలాగే తన కుమారుడైన యేసుక్రీస్తు తన ప్రాణము కన్నా ఎక్కువగా మనలను ప్రేమించి తన ప్రాణాన్నే మన కొరకు అర్పించారు. ఎఫెసీ 5:1 మనం 5వ అధ్యాయము 1 నుండి 2వ వచనం వరకు మనము చూస్తే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగాను అర్పణగా అర్పించుకొనెను. అలాగే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. ఇక్కడ యేసయ్య ఏం చేశారంటే, మనలను ప్రేమించి పరిమళ వాసనగా, అంటే మనము పరిమళ వాసనగా ఉండునట్లు మన కొరకు తన్ను తాను దేవునికి బలిగా అర్పణగా ఆయన అర్పించుకున్నాడు. దేవుని బిడలమైన మనము కూడా యేసయ్య ఎలాగైతే తన్ను తాను దేవునికి అప్పగించుకున్నాడో అలాగున మనము కూడా దేవుని యొక్క ప్రేమను కలిగి జీవించాలని మనకు ఆయన మాదిరి చూపించాడు. మనము మన శరీర ప్రాణాత్మ దేహములను ప్రభు కొరకు అప్పగించుకోవాలి. అంటే మన సమస్త ప్రవర్తనను కూడా దేవునికి అప్పగించుకుని మనము కూడా యేసయ్య వలె ఇతరులను మనము ప్రేమించాలి. మనల్ని హింసించే వారిని, లేకపోతే మన మీద కోపపడేవారిని, మనలను తిట్టేవారిని, కొట్టేవారిని, లేకపోతే మనలను గాయపరిచేవారిని, మన మీద విరోధముగా, అబద్ధముగా, చెడ్డ మాటలల్లా పలికే వారిని మనము ప్రేమించేవారిగా మనం ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 46వ వచనంలో మనం చూస్తే, మీరు
మిమ్మును ప్రేమించు వారినే మీరు ప్రేమించిన యెడల మీకేమి ఫలము కలుగును అని యేసయ్య సెలవిస్తున్నాడు. మనలను ప్రేమించే వారిని మనం ప్రేమించడం వల్ల మనకే ఫలము కలుగదు. మనల్ని హింసించే వారి కొరకు, మన మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలికే వారి కొరకు వారిని కూడా మనం ప్రేమించినప్పుడు యేసయ్య మనలను ప్రేమిస్తాడు. మన కొరకు మంచి ఫలాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కనుక దేవుని బిడ్డలమైన మనము కూడా ప్రేమించేవారిగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. మూడవదిగా మనము చూస్తే క్షమాపణ. యేసయ్య ఎంతగా వారిని క్షమించాడు. వారు అంతగా యేసయ్యను హింసిస్తున్నా, అంతగా యేసయ్యను గాయపరిచిన, ఆయన ప్రాణము పోతుండగా కూడా యేసయ్య వారిని ఏం చేస్తున్నాడు? క్షమిస్తున్నాడు. దేవుని బిడలమైన మనము కూడా ఆయనకు కలిగిన క్షమాగుణాన్ని మనము కలిగి ఉండాలి. అనేకమైన మార్లు మనం ఇతరులను క్షమించలేకపోతూ ఉంటాము. మనము క్షమించలేని మనసు కలిగి మనం జీవిస్తూ ఉంటాము. యేసయ్య ఏమని సెలవించారంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వరకు మనం చూస్తే, మనుషుల అపరాధములు మీరు క్షమించిన యెడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. తండ్రి మన అపరాధాలు క్షమించాలి. మన పాపాలను లేకపోతే మన దోషాలను ఆయన మనలను క్షమించాలి అంటే ముందుగా మనము క్షమించే వారిగా ఉండాలి. మన సహోదరులు లేకపోతే మన తోటివారు మనకు విరోధంగా చేసిన వాటిని మన ముందు క్షమించినప్పుడు తండ్రి మనలను క్షమిస్తాడట. మనుషుల అపరాధములను ఒకవేళ మనము క్షమించకపోతే తండ్రి కూడా మన అపరాధాలను క్షమించడట. కనుక దేవుని బిడలమైన మనము తండ్రి యేసయ్య వలె క్షమాగుణాన్ని కలిగి మనం ఈ లోకంలో జీవించాలి. యేసయ్య ఎలాగైతే విజ్ఞాపనము చేశారో, ఎలాగైతే ప్రేమించారో, ఎలాగైతే క్షమించారో, ఈ మొట్టమొదటి మాటలో ఈ 3 అంశాలను ఆయన మనకు మాదిరిగా ఇచ్చాడు గనక ఈ 3 అంశాలను మనము పాటించి ఆయన వలె జీవించి ఆయన కుమారులుగా, ఆయన బిడలుగా ఉండాలని యేసయ్య కోరుకుంటున్నాడు. గనుక ఈ మాటలు వింటున్న మనందరము అలాగూ జీవించులాగున ప్రభువే సహాయము చేయునుగాక. ఆమేన్.